హాయ్ వ్యూవర్స్, ఇప్పుడు మనం పేజ్ మేకర్లో ఇక్కడ ఇంతకుముందు మనం ఈ టూల్ బాక్స్ చూసారా. ఈ టూల్ బాక్స్లో వచ్చేసి ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న టూల్స్ అన్ని డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ రైట్ సైడ్ ఉన్న టూల్స్ గురించి నేర్చుకుంటాం. ఫస్ట్ టూల్ వచ్చేసి ఇది వచ్చేసి టెక్స్ట్ టూల్ అనమాట. ఈ టీ కనిపిస్తుంది చూడండి. ఈ టెక్స్ట్ టూల్ వల్ల మనకేంటి ఉపయోగం అంటే, ఇక్కడున్న ఈ మొత్తం ఈ ఫైల్ లోపల, ఈ గైడ్స్ లోపల మనం ఏంటంటే ఈ పేజ్లో అంతా కూడా మనం కంటెంట్ అనేది రాసుకోవచ్చు అనమాట టెక్స్ట్ టూల్ ద్వారా. సో ఈ టెక్స్ట్ టూల్ తీసుకొని ఎప్పుడైతే మీరు ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా ఈ మార్జిన్స్ చూడండి. మార్జిన్స్ గైడ్ స్టార్టింగ్ ఎడ్జ్ నుంచి ఇక్కడ కర్సర్ అనేది బ్లింక్ అవుతూ వస్తుంది అనమాట. ఇప్పుడు మీరు ఏదైనా సరే కంటెంట్ అనేది టైప్ చేయొచ్చు. ఇక్కడ చూడండి. సో ఈ టైప్ చేసిన కంటెంట్కి మీరు సెలెక్ట్ చేసి ఇక్కడ కంట్రోల్ ప్యాలెట్ కనిపిస్తుంది చూడండి. ఈ కంట్రోల్ ప్యాలెట్లో ఫాంట్ టైప్స్ డ్రాప్ డౌన్ బటన్ ప్రెస్ చేస్తే ఫాంట్ టైప్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, మీకు నచ్చిన ఫాంట్ టైప్స్ ఏ టైప్ ఆఫ్ ఫాంట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. అగైన్ ఫాంట్ సైజ్ కావాల్సి వస్తే ఫాంట్ సైజ్ పెంచుకోవచ్చు ఇట్లా. ఓకే, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, మరి వాటి మీద క్లిక్ చేస్తే క్యాన్సిల్ అయిపోతాయి అన్నట్టు. సరే, ఇప్పుడు ఈ కంటెంట్ టైప్ చేసిన తర్వాత వన్స్ అగైన్ మూవ్ టూల్ తీసుకొని ఈ టెక్స్ట్ బ్లాక్ మీద క్లిక్ చేసినట్టయితే ఇలా ఒక మనకు టెక్స్ట్ బ్లాక్ అనేది వచ్చేస్తుంది. ఈ టెక్స్ట్ బ్లాక్స్ని మీరు ఎక్కడ కావాల్సి వస్తే అక్కడ మూవ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, దెన్ ఇప్పుడు మనం టైప్ చేసిన ఈ టెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాత్రమే స్పేస్ ఉంది. బట్ ఇక్కడున్న టెక్స్ట్ బ్లాక్ స్పేస్ ఇంతవరకు కనిపిస్తుంది. అప్పుడు మనం ఈ టెక్స్ట్ బ్లాక్ అనేది ఈ కంటెంట్ వరకు మాత్రమే ఉండాలన్నప్పుడు ఈ కార్నర్ హ్యాండిలర్ ఉన్నది చూడండి. ఈ కార్నర్ హ్యాండిలర్ బటన్స్ ద్వారా మనం చూడండి మూవ్ చేసి ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇంకా ఎక్కువ మూవ్ చేశారనుకోండి కట్ అయిపోతుంది టెక్స్ట్ అనేది. సో ఈ రకంగా ఈ కార్నర్ హ్యాండిలర్ బటన్ ద్వారా మీరు చూడండి అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ టెక్స్ట్ బ్లాక్ మీరు ఎక్కడ కావాల్సి వస్తే అక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇక అక్కర్లేదన్నప్పుడు మరి కీబోర్డ్తో డెలీట్ బటన్ ప్రెస్ చేస్తే విత్ ఆ టెక్స్ట్ బ్లాక్ అంతా మొత్తం డెలీట్ అయిపోతుంది. తర్వాత ఇదే టెక్స్ట్ టూల్ తీసుకొని మీరు ఇక్కడ మొత్తం ఈ పేజ్ కంప్లీట్గా కంటెంట్ అనేది టైప్ చేయాలన్నప్పుడు మీరు మౌస్తో ఒకసారి లెఫ్ట్ మౌస్ బటన్ ప్రెస్ చేసి డ్రాగ్ చేశారనుకోండి, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మీరు మ్యాటర్ అనేది టైప్ చేస్తూ వెళ్ళొచ్చు. సో నేను సమ్ కంటెంట్ అనేది ఇక్కడ టైప్ చేస్తూ ఉన్నాను ఈ రకంగా. సో మీరు పారాగ్రాఫ్స్ వైజ్ అయినా టైప్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే, సో లేదు అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేస్తాం, ఇదంతా ఒక పారాగ్రాఫ్ టైప్ చేసాం చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదంతా ఒక పారాగ్రాఫ్ అన్నట్టు. సో అట్లా మీరు మొత్తం ఎంటైర్ పేజ్ అంతా కూడా మ్యాటర్ అనేది తయారు చేసుకోవచ్చు. ఓకే, సరే, ఇప్పుడు ఎప్పుడైతే మరి మూవ్ టూల్ తీసుకొని ఇక్కడ క్లిక్ చేస్తామో ఇదంతా ఒక బ్లాక్ అయిపోతుంది. ఓకేనా. సరే, ఇప్పుడు మనం మరి టెక్స్ట్ టూల్లో తీసుకొని ఎంటైర్ టెక్స్ట్ని సెలెక్ట్ చేసి ఇక్కడ మీకు నచ్చిన ఫాంట్ టైప్స్, దెన్ ఫాంట్ సైజ్ పెంచవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్యారెక్టర్కి స్పేస్ ఎంత ఉండాలి చూడండి. ఇక్కడ లూజ్ అది కూడా ఇక్కడ ఎంత ఉండాలి క్యారెక్టర్కి స్పేస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. కర్నింగ్స్, లైన్ స్పేసింగ్స్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడము, ఇవన్నీ మీరు ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, తర్వాత ఈ టైప్ చేసిన కంటెంట్కి బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, సో మీరు ఏదైతే కంటెంట్ అనేది టైప్ చేస్తున్నారో అది ఆల్ క్యాప్స్లో ఉంటే క్యాప్స్, స్మాల్ క్యాప్స్లో వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు నేను ఈ టెక్స్ట్ అంతటిని పూర్తిగా నేను ఇప్పుడు ఇక్కడ చూడండి మొత్తం ఈ కంటెంట్ని డిలీట్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక టెక్స్ట్ బ్లాక్ అనేది మొత్తం పేజ్కి అంతా ఈ రకంగా తయారు చేసి పెట్టాం. ఇంతవరకు జస్ట్ ఇంతవరకు టైప్ చేసాం. ఇప్పుడు క్యాప్స్ లాక్ ఆఫ్ చేసి మ్యాటర్ అంతా సో నేను ఇక్కడ వరకు టైప్ చేసి పెట్టున్నాం చూడండి. ఇలా టైప్ చేస్తూ వస్తున్నాను. ఇది ఒక పారాగ్రాఫ్, ఇక్కడ నుంచి ఇదంతా ఒక పారాగ్రాఫ్. ఈ పర్టికులర్ కంటెంట్కి మీరు ఏం చేయొచ్చు, సెలెక్ట్ చేసి ఫాంట్ టైప్, ఫాంట్ సైజెస్ ఇదంతా కూడా సెట్ చేసుకోవచ్చు. టెక్స్ట్ బ్లాక్ అనేది చూడండి సెట్ చేసినప్పుడు
అదే మీరు ఇక్కడ వ్యూ మెనూలోకి వెళ్ళి ఫిట్ ఇన్ విండో కాకుండా యాక్చువల్ సైజులో ఉంటే ఇంత క్లారిటీగా మనకు కనిపిస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఈ టెక్స్ట్ టూల్ తీసుకొని సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ కొన్ని ఆప్షన్ చెప్పాం కదా, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, తర్వాత స్ట్రైక్ అవుట్ కావాలనుకుంటే స్ట్రైక్ అవుట్ చేయొచ్చు. స్మాల్ క్యాప్స్ అంటే చూడండి మొత్తం స్మాల్ క్యాప్స్లో వస్తాయి. ఆల్ క్యాప్స్ అంటే ఏమైంది, అన్నిటి టెక్స్ట్ అంతా ఆల్ క్యాప్స్లో వచ్చేస్తుంది. మరి క్లిక్ చేస్తే నార్మల్గా వస్తుంది. ఇందులో ఈ పర్టికులర్గా ఏదైనా ఒక టెక్స్ట్ లేదంటే వాల్యూ సూపర్ స్క్రిప్ట్ అవ్వాలనుకుంటే సూపర్ స్క్రిప్ట్ ఆప్షన్ ప్రెస్ చేయొచ్చు. ఇక్కడ సబ్స్క్రిప్ట్ అంటే సబ్స్క్రిప్ట్ అవుతుంది, ఇక్కడ చూడవచ్చు మీరు. ఓకే, ఇలా సూపర్ స్క్రిప్ట్ సబ్స్క్రిప్ట్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత అదే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నార్మల్గా వచ్చేస్తుంది. ఇక మొత్తం ఎంటైర్ ఈ టెక్స్ట్ అంతా ఇప్పుడు నేను చూడండి, ఈ టెక్స్ట్ అంతా ఉంది చూడండి. ఇక్కడ ఈ టెక్స్ట్కి ఇప్పుడు మీరు స్పేసింగ్ అనేది లీడింగ్ చూడండి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, ఎంత కావాల్సి వస్తే అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో అవన్నీ ఇక్కడ టైప్ మెనూలో కూడా చూడండి, ఫాంట్ టైప్స్, ఫాంట్ సైజ్, లీడింగ్ వచ్చేసి ఇప్పుడు ఇందాక మనం లీడింగ్ అప్లై చేసాము. టైప్ స్టైల్స్, బోల్డ్, ఇటాలిక్, వీటి షార్ట్ కట్స్ ఉన్నాయి. Ctrl+Shift+B, Ctrl+Shift+I ఇలాగా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి హారిజంటల్ స్కేల్. హారిజంటల్ స్కేల్ అంటే క్యారెక్టర్కి గ్యాప్ ఇలా ఎంత ఉండాలి. సో ఈ లైన్కి స్పేసింగ్, క్యారెక్టర్కి అడ్జస్ట్మెంట్స్, ఇవన్నీ లీడింగ్స్ ద్వారా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా మీరు మొత్తం కంటెంట్ అంతా కూడా ఈ టెక్స్ట్ టూల్ ద్వారా టైప్ చేయొచ్చు. ఒకవేళ ఇక్కడున్న ఈ కార్నర్ హ్యాండ్లర్ ద్వారా మీరు అడ్జస్ట్ చేశారనుకోండి, ఇక్కడ చూసారా ఇప్పుడు ఏమైందంటే కొంచెం టెక్స్ట్ కట్ అవ్వడం వల్ల ఇక్కడ ఒక చిన్న సింబల్, రెడ్ సింబల్ వచ్చింది. అంటే ఇలా వచ్చింది అంటే రిమైనింగ్ టెక్స్ట్ కూడా, అంటే దీని కంటిన్యూషన్ టెక్స్ట్ ఉందని అర్థం. అప్పుడు మీరు ఏం చేయొచ్చు, ఈ కార్నర్ హ్యాండ్లర్ బటన్ ద్వారా సో చూడండి మూవ్ చేయొచ్చు ఇలాగా. ఇక్కడికి క్లోజ్ అయిపోయింది. ఒకవేళ మనకు తెలియకుండా ఇలా అడ్జస్ట్ చేసినప్పుడు రెడ్ సింబల్ మీద ఒకసారి మీరు క్లిక్ చేస్తే ఇక్కడికి ఇదంతా ఒక బ్లాక్. సో మరి చూడండి ఇక్కడ ఒక చిన్న సింబల్ కనిపిస్తుంది కదా, ఒకసారి మీరు లెఫ్ట్ మౌస్ బటన్ ప్రెస్ చేశారనుకో ఇదంతా ఒక బ్లాక్ అన్నట్టు. ఓకే, సో ఇక్కడ దీన్ని మీరు అడ్జస్ట్ చేయొచ్చు ఇక్కడ. అయితే ఈ ప్లస్ సింబల్ ఉంచండి, దీని మీద ప్రెస్ చేస్తే మరి ఇంకా కొంచెం కంటెంట్ అనేది ఇక్కడ దీన్ని ఈ టెక్స్ట్ని ఎక్కడ కావాల్సి వస్తే మీరు అక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. ఓకే, అలాగా ఈ టెక్స్ట్ టూల్ అనేది మీకు ఉపయోగపడుతుంది. తర్వాత వచ్చేసి ఏంటి, ఇక్కడ ఇందులో క్రాప్ టూల్ అనేది ఒకటి ఉంది చూడండి. ఈ క్రాప్ టూల్ అనేది సాధారణంగా ఎందుకు ఉపయోగపడుతుందంటే ఏదైనా ఒక పర్టిక్యులర్ షేప్ని క్రాప్ చేసుకోవడానికి చూడండి ఇక్కడ ఉపయోగపడుతుందా, ఉపయోగపడలే. అది ఎక్కడ అంటే మీరు ఫైల్ మెనూలోకి వెళ్ళి ప్లేస్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఒక ఇమేజ్ తీసుకున్నాం అనుకోండి, ఏదైనా ఒక స్మాల్ ఇమేజ్, కొన్ని జేపీజీ ఫార్మాట్, టిఫ్ ఫార్మాట్లో ఉన్నట్టువి ఓపెన్ అవుతాయి. ఇట్స్ ఓకే, నేను ఇమేజ్ తీసుకున్నాను, ఇక్కడ డ్రాగ్ చేశాను చూడండి. ఈ ఇమేజ్లో పర్టికులర్ ఈ పార్ట్ అంతా అక్కర్లేదనుకున్నప్పుడు ఈ క్రాప్ టూల్ ఇచ్చేసి చూడండి ఆ ఎడ్జ్ పాయింట్స్ ఉన్నాయి కదా, ఆ ఎడ్జ్ పాయింట్స్ ద్వారా చూడండి కట్ చేయొచ్చు అనమాట. ఇలాగా ఇక్కడ నుంచి ఇక్కడ వరకే ఉండాలా. సో ఆ క్రాప్ టూల్ ద్వారా మీరు ఆ ఇమేజ్ అంతటిని కట్ చేసుకోవచ్చు అనమాట ఇట్లాగా. ఓకే, మూవ్ చేస్తే చూడండి మూవ్ అయిపోయింది. ఇట్లాగా మీరు క్రాప్ టూల్ అనేది ఉపయోగించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కన్స్ట్రైన్డ్ లైన్ టూల్ అంటారు దీన్ని. ఈ కన్స్ట్రైన్డ్ లైన్ టూల్ ఏంటి అంటే మామూలుగా ఇక్కడ లైన్ డ్రా చేసినప్పుడు దీన్ని మనం డయాగ్నల్గా, హారిజంటల్గా సో డ్రా చేసుకోవచ్చు. బట్ ఈ కన్స్ట్రైన్డ్ లైన్ టూల్ అనేది చూడండి స్ట్రైట్గా డయాగ్నల్గా కానీ స్ట్రైట్గా ఇది చూడండి డయాగ్నల్గా ఇట్లా వర్టికల్గా, హారిజంటల్గా డ్రా చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. సో ఈ లైన్ టూల్ అలా కాదు, మీకు ఇలా కావాల్సి వస్తే అలా చూడండి డ్రా చేసుకోవచ్చు. ఓకే, సో అందుకోసం ఈ కన్స్ట్రైన్డ్ లైన్ టూల్ అనేది మనకు ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ పాయింటర్ టూల్ తీసుకున్నాం, ఈ వీటన్నిటిని సో రిమూవ్ చేస్తున్నాం. ఇప్పుడు ఏ ఆప్షన్, ఇక్కడ ఏ టూల్ అయితే సెలెక్ట్ చేసామో వాటికి సంబంధించిన ఆప్షన్స్ వస్తాయి ఇక్కడ. తర్వాత రెక్టాంగులర్ ఫ్రేమ్ టూల్ అంటారు వీటిని. ఈ రెక్టాంగులర్ ఫ్రేమ్ టూల్ వల్ల ఉపయోగం ఏంటి అంటే ఈ ఫ్రేమ్ టూల్లో మొత్తం ఆల్రెడీ ఏదైనా కంటెంట్ ఉంటే ఆ కంటెంట్ అంతటిని ఇక్కడ ప్లేస్ చేయొచ్చు, లేదంటే ఇమేజెస్ని కూడా ప్లేస్ చేయొచ్చు. ఫైల్లోకి వెళ్ళి ప్లేస్
ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది చూడండి, ఆ ఇమేజ్ని తీసుకున్నాం, ఓపెన్ అనగానే ఎగ్జాక్ట్గా ఆ ఫ్రేమ్ టూల్లో మనకు ప్లేస్ అయిపోతుంది అనమాట. అలా సేమ్ ఎలిప్టికల్ ఫ్రేమ్ టూల్లో కూడా అంతే. అయితే ఇప్పుడు ఇక్కడ మనము ఎలిమెంట్ మెనూలోకి వెళ్ళి ఫ్రేమ్ ఆప్షన్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ చూడండి చేంజ్ టు గ్రాఫిక్ అని ఉంది. అంటే షిఫ్ట్ ఆల్ట్ కంట్రోల్ F ప్రెస్ చేస్తే ఇది నార్మల్ పొజిషన్లోకి వచ్చేస్తుంది. మరి ఎలిమెంట్ మెనూలోకి వెళ్ళి ఫ్రేమ్ ఆప్షన్లో చేంజ్ టు ఫ్రేమ్ అంటే ఫ్రేమ్కి వచ్చేస్తుంది. ఇందులో మీరు ఏదైనా టెక్స్ట్ని కూడా బ్లాక్ చేసుకోవచ్చు. ఇప్పుడు పాలిగనల్ చూడండి, ఫ్రేమ్ టూల్ కూడా అంతే. ఇప్పుడు ఇక్కడ ఏదైనా మన దగ్గర కంటెంట్ అనేది ఉన్నట్లయితే సో ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే నేను కొంచెం మీకు ఈ టైప్ టూల్ తీసుకొని మ్యాటర్ టైప్ చేస్తున్నాను. ఇదే కంటెంట్ని మీరు ఒకవేళ టైప్ చేయదలుచుకోకపోతే ఎడిట్లోకి వెళ్ళి కాపీ పేస్ట్ చేయొచ్చు. ఎడిట్ మెనూలోకి వెళ్ళి పేస్ట్, కంట్రోల్ V యూజ్ చేసినా మనకు కంటెంట్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ మొత్తం కంటెంట్ని నేను చూడండి సెలెక్ట్ చేసి ఫైల్ సేవ్ చేస్తున్నాం. ఇదేదో ఒక పేరుతో సేవ్ చేస్తున్నాము, అంజీ అనే పేరుతోనే. అది లొకేషన్ డెస్క్టాప్ లొకేషన్లో. సో నౌ డిలీట్ చేసాం ఈ కంటెంట్ అంతటిని. ఈవెన్ రెక్టాంగులర్ ఫ్రేమ్ టూల్ కానీ పాలిగానల్ ఫ్రేమ్ టూల్ ఏదైనా సరే తీసుకున్నప్పుడు ఒకసారి ఫైల్లోకి వెళ్ళి ఓపెన్. ఇప్పుడు ఇక్కడ ఏ ఫైల్, ఈ పర్టికులర్ ఫైల్ సెలెక్ట్ చేసి ఓపెన్ చేస్తే చూడండి ఓపెన్ అయిందా. బట్ అది సపరేట్ ఫైల్లో కూడా ఓపెన్ అయ్యేది అనుకుంది. అదే ప్లేస్, ఇప్పుడు ఇక్కడ ప్లేస్లోకి వెళ్ళినాం చూడండి, అంజీ అనే ఫైల్ తీసుకుని ఓపెన్ చేసాం. అది ఇక్కడ ఇల్లస్ట్రేట్ చూడండి, డు నాట్ నో హౌ టు ప్లేస్, ఎలా ప్లేస్ చేయాలనేది ఉంది. ఇప్పుడు మీరు ఇక్కడ పేజ్ మేకర్ 7.0 పబ్లికేషన్స్ అనే పేరు ఓకే అన్నారనుకోండి, ఇది కొంచెం రాలేదు, చూద్దాం. అంటే ఇందులో మీరు ఏదైనా కంటెంట్ని కూడా చూడండి ఈ రకంగా టైప్ చేసుకోవచ్చు. వాస్తవంగా అయితే పేజ్ అంటే కంటెంట్తో ఉన్న ఫైల్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇమేజెస్ ఇంతవరకు లాగా ఎట్లా చేసామో అది చెప్పాలనుకున్నాం, అది కొంచెం రాలేదు, మీరు ట్రై చేయొచ్చు. ఎట్లా, ఇప్పుడు ఫైల్లోకి వెళ్ళి ప్లేస్, నేనేం చేసాము ఒక ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ బ్యాక్గ్రౌండ్స్ కానీ ఏదైనా కానీ ఆ ఇమేజ్ ఇక్కడ ఓపెన్ చేయగానే ప్లేస్ అయింది కదా, అలా మ్యాటర్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. సో అందుకోసమనే చెప్పాను. సో ఇప్పుడు లేదు దీంట్లోనే మనం టెక్స్ట్ టూల్ తీసుకొని క్లిక్ చేసిన టైప్ చేశారనుకోండి మ్యాటర్, సో చూడండి మొత్తం ఆ షేప్ ఎలాగైతే ఉందో అట్లాగా మనకు కంటెంట్ అనేది అప్లై అయిపోతుంది అనమాట. సో దీంట్లో టెక్స్ట్ని మీరు అలైన్మెంట్స్ ఇచ్చుకోవచ్చు, లైన్ స్పేసింగ్ సెట్ చేసుకోవచ్చు, సైజ్ పెంచవచ్చు, ఇలా అంతా కూడా సెట్ చేసుకోవచ్చు. దీన్నే సో ఈ టూల్స్ అన్నీ ఉపయోగించి ఇలా చేసుకోవచ్చు అనమాట. దెన్ మనం ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు జూమ్లో సెట్ చేసుకోవాలనుకుంటే ఫైల్ సైజ్ జూమ్ ఎన్లార్జ్ చేయాలనుకుంటే జూమ్ ఎన్లార్జ్ చేసుకోవచ్చు. ఓకే, మరి ఇక్కడ చూడండి జూమ్ అవుట్ అనగానే జూమ్ అవుట్ అయిపోతుంది అనమాట. ఆ రకంగా మీరు సో సెట్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు జూమ్ ఇన్ చేసిన తర్వాత ఫైల్ని కంట్రోల్ కీ పట్టుకుంటే మీ కీబోర్డ్లో ఇక్కడ మైనస్ సింబల్ వస్తుంది చూడండి, మళ్ళీ జూమ్ అవుట్ కూడా అవుతుంది అనమాట. ఇలా జూమ్ ఇన్ జూమ్ అవుట్ అనేది చేసుకోవచ్చు ఫైల్కి. లేదంటే వ్యూ మెనూలోకి వెళ్ళి సో యాక్చువల్ సైజ్ ఫిట్ ఇన్ విండో ఉన్నాయి, సో ఈ ఆప్షన్స్ అయినా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సరే, ఇప్పుడు ఇక్కడ టెక్స్ట్ టూల్ తీసుకున్నాము. ఇందాక నేను సమ్ కంటెంట్ అనేది టైప్ చేస్తున్నాం. దీన్ని అంతటిని యాజ్ ఇట్ ఈజ్గా కంట్రోల్ ఏ అంటే ఎడిట్లోకి వెళ్ళి సెలెక్ట్ ఆల్ ఆప్షన్ ఇచ్చేస్తాం, కంట్రోల్ సి ఎడిట్లో కాపీ పేస్ట్ చేస్తున్నాం. మ్యాటర్ని అంతటిని ఈ రకంగా పేస్ట్ చేస్తాం. సో ఇక్కడ ఈ బ్లాక్ చూడండి, మొత్తం ఈ టైప్ చేసిన టెక్స్ట్కి మీరు ఏం చేయొచ్చు అంటే సెలెక్ట్ చేసి ఫాంట్ సైజ్ పెంచవచ్చు. ఫాంట్ సైజ్ పెంచడానికి కీబోర్డ్లో కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్, కంట్రోల్ షిఫ్ట్ లెస్ దాన్ అంటే తగ్గుతుంది. ఈ టైప్ చేసిన టెక్స్ట్కి ఇటుపక్క ఒక సింబల్ ఉంచండి, అవునా. సో ఇక్కడ మొత్తం
కంటెంట్ సింబల్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మొత్తం ఈ పర్టికులర్ టెక్స్ట్కి ఫాంట్ టైప్స్, స్టైల్స్ ఇవన్నీ సెట్ చేసుకోవడానికి ఇక్కడ పైన టీ అనే సింబల్ ఉంది. పేరాగ్రాఫ్ అలైన్మెంట్స్ అవన్నీ సెట్ చేసుకోవాలంటే కింద ఒక సింబల్ ఉంది, పేరాగ్రాఫ్ సింబల్. దీని మీద క్లిక్ చేస్తే పేరాగ్రాఫ్ స్టైల్స్ ఉన్నాయి. అలైన్మెంట్ చూడండి, రైట్ కావాలంటే రైట్, సెంటర్ కావాలంటే సెంటర్ వస్తుంది. రైట్ చూడండి, జస్టిఫికేషన్ చేయాలన్నప్పుడు జస్టిఫై చేయొచ్చు. ఇక తర్వాత మీకు చూడండి లైన్ స్పేసింగ్స్, ఇండెంటేషన్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. లేదు అంటే టైప్ మెనూలోకి వెళ్తే ఇక్కడ మీకు పేరాగ్రాఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఇండెంటేషన్స్, బిఫోర్ అండ్ ఆఫ్టర్ పేరాగ్రాఫ్ స్పేసింగ్స్, ఇవన్నీ మీరు ముందు ఈ టైప్ మెనూ వస్తుంది చూడండి, దాంట్లో మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ అలైన్మెంట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, లెఫ్ట్, సెంటర్, రైట్, ఈ ఆప్షన్స్ అన్నీ వస్తాయి. సో అలాగా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ టూల్స్ అన్నీ కూడా మీకు కంప్లీట్ అవుతాయి అన్నమాట. సో ఈ టూల్స్తో పాటు రిగార్డింగ్ ఈ మెనూస్ కూడా బాగా వస్తే మీరు అప్పుడు ఎక్సర్సైజెస్ అన్నీ ఈజీగా చేయగలుగుతారనమాట. సో ఇవన్నీ రాకుండా ఎక్సర్సైజెస్ అంటే కొంచెం కష్టం అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో కాబట్టి ఇవన్నీ కూడా బాగా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. సో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏదైనా మ్యాగజైన్స్, న్యూస్ లెటర్, పేపర్స్ ఏదైనా తీసుకొని కంటెంట్ని టైప్ చేస్తూ ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.